ఓకే సార్. మరో కలర్ లైన్లో ఉన్నారు రాజేశ్వరి గారు విశాఖపట్నం నుంచి. రాజేశ్వరి గారు నమస్తే అండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 23 సెప్టెంబర్ 9, 2002 అండి. పాప 23/2002. అవునండి, సెప్టెంబర్ 9, 9వ నెల. అదే 23/9/2002. అవునండి. 23 అంటేనే గజకేసరి యోగం, మహారాజ యోగం, గురుచంద్ర యోగ శక్తి గలది, అనుకున్న పని సాధించగల ప్రతిభ గలది, అదృష్ట ద్వారం ఇది. పేరే అదృష్టం అంట, డేట్ ఆఫ్ బర్త్ అదృష్టం అంట. మీరు ఒక్కసారి ఈ ఫోన్ పెట్టడం అయిపోయినాక యూట్యూబ్లోకి వెళ్ళి రెహమాన్ న్యూమరాలజీ 23 అని కొట్టండి. ఐఏఎస్లు, ఐపీఎస్లు, సూపర్ డేట్ ఆఫ్ బర్త్. మీ పాపకి ఏం పేరు పెట్టారమ్మా? పాప దేవకి అండి పేరు. ఝాన్సీ దేవకి అండి. దేవకి DEVAKI. అవునండి. దేవకిలో 12వ నంబర్ ఉంది. 12వ నంబరు చాలా మంచి నంబరు, కానీ అది కూడా పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ చేసిద్దంట. మీ అమ్మాయి 23 పుట్టింది, 5వ నంబర్. అమ్మాయికి కూడా 23వ నంబర్లో కానీ 41వ నంబర్లో కానీ 59లో కనుక నంబర్లో పేరు పెడితే 59 అంటే ఎవరో తెలుసమ్మా? చిరంజీవి గారు 59, జగన్ 59, ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ 59. ఒక అద్భుతమైన పేరు పెట్టాలమ్మా. ఈ దేవకిలో అమ్మాయికి 12వ నంబరు, 25వ నంబర్ ఉంది. 25వ నంబరు కూడా యేసుప్రభు గారు 25 పుట్టారు, బ్రహ్మం గారు 25 పుట్టారు, వాజ్పేయి గారు 25 పుట్టారు. ఈ 25 కూడా ఫ్యామిలీ లైఫ్ బాగోదు. ఇదంతా దైవానికి సంబంధించినటువంటి నంబర్. మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏమో 5-9 కాంబినేషన్. ఈ పేరు ఏమో మ్యాచ్ అవ్వలేదమ్మా. ఒక్కసారి ఆ 4000 నెంబర్కి మీ పాప డీటెయిల్స్ అన్నీ పంపిస్తే మొత్తం అన్నీ చెక్ చేసి మీతో వీడియో కాల్ ద్వారా మాట్లాడి అన్నీ కూడా సెట్ చేసి ఇస్తానమ్మా. థ్యాంక్ యూ. ఓకే సార్, రెహమాన్ గారు, అయితే టోటల్గా 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది మీకు. అదేవిధంగా విద్యా, ఉద్యోగ, ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఎంతోమందికి మీరు ప్రెడిక్షన్ చేస్తుంటారు. అయితే మీరు చెప్పేది ఏంటంటే, నేను ఒక్కసారి ప్రెడిక్ట్ చేస్తే యూనివర్సల్ ప్రెడిక్షన్ అవుతుంది, ఇందులో ఎలాంటి మార్పు ఉండదు, జీవితంలో స్పష్టమైన మార్పు మీరు చూస్తారని చెప్తున్నారు. ఇక్కడ నేను అనేది ఏంటంటే అమ్మా, అందరి చేతుల్లో ఫోన్. అవును, నన్ను నమ్మమాకండి, మీ ఫోన్ నమ్మండి. మీ ఫోన్ కూడా నమ్మొద్దు. మీ ఫోన్లో రిజల్ట్ చూసినాక ఎమ్మడి అమెరికాలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని అడగండి, అది సేమ్ రిజల్ట్. రష్యాలో, ప్రపంచవ్యాప్తంగా నేను ఇచ్చే ప్రెడిక్షన్ యూనివర్సల్ ప్రెడిక్షన్. వీళ్ళమ్మ మాటకు ముందెళ్ళి ఏమండి మా అబ్బాయికి ఒక పేరు పెట్టరానగానే అడిగేదో పేరు పెట్టి ఇయ్యంగా లేదా అబ్బా మంచి పేరు పెట్టి అని తీసుకొచ్చుకుంటున్నారు. వీళ్ళ ఫోన్ లేదా, వీళ్ళ ఫోనే కాదు, వీళ్ళు చిన్న మిక్సీ 2,000 పెట్టి మిక్సీ కొనుక్కునేటప్పుడు దాని మాన్యువల్ ఇది ఎట్ట పని చేసిద్ది, అటు ఇటు తిప్పి అన్నీ చూసుకుంటున్నారు. కానీ వాళ్ళ అబ్బాయి పేరే వాళ్ళు ఇవ్వగానే తీసుకొస్తారు. అదేంటంటే ఏమండి మరి ఎందుకు అడగలేదండి, ఏం పేరు పెట్టారు, దాని ప్రొటెక్షన్ చెప్పమని అడగలేదండి అంటే వీళ్ళకి భయం అనమాట, శపిస్తారేమోనని. అంత శపించే అంత ధైర్యమే ఉండి అంత నిజంగా అంత బలమే ఉంటే మేమే మాకు మెడల్స్ వచ్చేటట్టు చేసుకుంటాం కదా. ఇక్కడ ఎవరు చెప్పించడం లేదు, ఏమీ లేదండి, ఇదంతా ఒక సబ్జెక్ట్. కాబట్టి నేను అంటుంది ఎవరి దగ్గరైనా మీరు పేరు పెట్టించుకోండి, తప్పేం లేదు. కానీ ఏం పేరు పెట్టారు, ఏ నంబర్లో పెట్టారు, దాని ప్రొడక్షన్ మీ ఫోన్లో చదవాలి, నా ఫోన్లో కాదు. నేను మాయ చేస్తానండి, నా ఇష్టం. నా ఫోన్లో చదవకూడదు, మీ ఫోన్లో చదవాలి, మీ ఫ్రెండ్స్ ఫోన్లో చదవాలి, అమెరికాలో చదవాలి, ప్రపంచవ్యాప్తంగా చదవండి. చదివినప్పుడు మంచి ప్రొడక్షన్ వచ్చింది అనుకోండి, మీ లైఫ్ బాగానే ఉంటుంది. నెగిటివ్ ప్రొడక్షన్ వస్తే మీ లైఫ్ నెగిటివ్గా ఉంటుంది, అంతే. థ్యాంక్ యూ సో మచ్ రెహమాన్ గారు. చాలా చక్కగా ఈ ఆస్ట్రాలజీ గురించే కానీ, న్యూమరాలజీ గురించి కానీ, జాతకులు వచ్చే సమస్యల గురించి కానీ చాలా చక్కగా మా ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూస్తూనే ఉన్నాం కదా విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ. దీనికి సంబంధించి రెహమాన్ గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అదేవిధంగా వాట్సాప్ త్రూ కూడా మీ సమస్యలను తెలియజేయవచ్చు. అదేవిధంగా రెహమాన్ గారు మనకి సాటర్డే, సండే హైదరాబాద్లోని అమీర్పేటలో మీకు అందుబాటులో ఉంటారు. ఒక్క ఫోన్ కాల్ చేసి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని మీ జీవితంలో ఎలాంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చు.